హాయ్ ఫ్రెండ్స్. జనరల్‌గా వేసవి కాలంలో మనం ఎంత నీరు తాగుతామో, చలికాలం వచ్చేసరికి దాంట్లో 50% అట్‌లీస్ట్ 30, 40% కూడా ప్రజలు వాటర్ తాగడానికి ఇష్టపడరంట. కానీ అలా చేయటం కూడా చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు. ఎందుకంటే చలికాలంలో కూడా బాడీ మనకు తెలియకుండానే డీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. అలాగని చెప్పి చల్లగానే ఉంది, దాహం వేయడం లేదు కదా అని చెప్పేసి వాటర్‌ని అవాయిడ్ చేయొద్దు అంటున్నారు. దాదాపు డైలీ ఒక 6-9 గ్లాసుల నీళ్లు మాత్రం ఖచ్చితంగా మనకి దాహం వేసినా వేయకపోయినా బాడీకి అందించాల్సిందే అంటున్నారు వైద్యులు. అలా వాటర్ తాగడం ఇష్టం లేని వారు ఏదైనా సూప్, టీ, కాఫీ లాంటివి గోరువెచ్చని లిక్విడ్స్ ఏదైనా తీసుకోవచ్చు. కానీ బాడీకి మాత్రం తగినంత నీరు అందకపోతే మాత్రం డీహైడ్రేషన్‌కి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఉదయం పూట్ల ఈ సూర్యరశ్మి నుంచి వచ్చే డి విటమిన్ ఏదైతే ఉందో దాన్ని కూడా అందించకపోతే ఈ చలికాలంలో కొంత అనారోగ్య పాలు తప్పదు అంటున్నారు. ముఖ్యంగా నీరు విషయంలో. దాహం వేయడం లేదు కదా అని తాగటం మాత్రం మానేయొద్దు. రోజుకి 6-9 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి.